తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2.5 సంవత్సరం గడుస్తున్నది. కానీ నిజామాబాద్ జిల్లాకు అభివృద్ధిలో చిన్న చూపు చూస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడము శోచనీయమైన విషయము. అభివృద్ధిలో నిజామాబాద్ జిల్లా చాలా ఇంకా పడిపోయి ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. కానీ ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వకపోవడము చాలా బాధాకరమైన విషయం అని ఇలా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ యాదవ్ రేవంత్ రెడ్డి సర్కార్కు డిమాండ్ చేస్తున్నా. ఏంటంటే నిజామాబాద్కు మంత్రి పదవి వెంటనే ఇవ్వాలి, మరియు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఇక వాళ్ళ ఒక రాజకీయం చేసుడు పక్కన పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే విధంగా ప్రతి గడప గడపకు పోయి ప్రభుత్వం తరపు నుంచి పేద ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంకా మిగిలింది 2.5 సంవత్సరమే. ఇప్పుడైనా మీరు తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే చాలా పెద్ద తప్పు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఉద్యమాల గడ్డ అయినటువంటి నిజామాబాద్ జిల్లా నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నుంచి ఉద్యమం పుట్టింది. కానీ నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వము మర్చిపోయి పదవి ఇవ్వకపోవడము చాలా బాధాకరం. ఇకనైనా నిజామాబాద్ జిల్లాలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక సంక్షేమ పథకాల గురించి కొత్తగా ఏర్పడినటువంటి మేయర్లు మరియు డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు వివిధ పదవుల్లో ఉన్నటువంటి నూడా చైర్మన్ కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్ కానివ్వండి, దేవాదాయ శాఖ కమిటీ కానివ్వండి, గ్రంథాలయ చైర్మన్ కానివ్వండి, అన్ని రకాల మైనార్టీ చైర్మన్ కానివ్వండి, ఉర్దూ అకాడమీ చైర్మన్ కానివ్వండి, మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ప్రజల పక్షాన మీరు ఉంటే రేపటి దినంలో మనకు భవిష్యత్ తరాలకు మన ఒక గుర్తింపు ఉంటుందే తప్ప, లేకపోతే మీరు వృధా సమయం చేసుకుంటా పోతే ఇప్పటికే 2.5 సంవత్సరం గడిచిపోయినాయి. రానున్న 2.5 సంవత్సరంకైనా మీరు ప్రజల చేత మంచిగా మనలను పొందాలని నేను మీకు ఇలా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా లేని పక్షంలో నిజామాబాద్ జిల్లాకు మంత్రి ఇవ్వని పక్షంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుల సంఘాలతోని, రాజకీయ నాయకులతోని, అదేవిధంగా విద్యార్థి నాయకులతోని, యువజన నాయకులతోని, కుల సంఘాల జేఏసీతోని, న్యాయవాదుల జేఏసీతోని నేను పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తా. నిజామాబాద్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని నేను ఇలా డిమాండ్ చేస్తున్నాను. జై ఎన్సీపీ, జై ఎన్సీపీ.